అది కాదు సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఏంటది? అది మరి సార్, 20 సంవత్సరాల క్రితం మీరు పాపని దూరం చేసుకున్నారు కదా, తను తిరిగొచ్చిందని సంతోషిస్తున్నారు. కానీ నిజానికి ఆ పాప రుద్ర. అమ్మయ్య, రుద్ర వచ్చాడు. ఏమిటి? నీ మేనల్లుడొచ్చి నన్ను బతిమలాడితే నా నిర్ణయాన్ని మార్చుకుంటాననుకుంటున్నావా? నో, నెవర్. హాయ్ మామయ్య. ఏంటండి ఉన్న పళంగా చెప్పా పెట్టకుండా లగేజ్ సర్దేసుకుని ఊరికెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారా ఏంటి? చెప్పకపోయినా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. ఇప్పుడు ఎలాగంటాడు చెల్లె, బావ టక్కుని దెబ్బకు మార్చేస్తాడు చూడే. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పడానికి నేను రాలేదే, మీకు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. అన్నయ్య, సారేంటి ఇంత షాక్ ఇచ్చారు? నాకు కూడా ఫ్యూజులు లేచిపోయి చెల్లె. అంటే మమ్మల్ని వెళ్లకుండా ఆపటానికి రాలేదా నువ్వు? భాలేవారు మామయ్య, మీరు వెళ్తానంటే నేనెందుకు ఆపుతాను? అయినా మీ ఫ్యామిలీతో మీకు నచ్చిన ప్లేస్కి మీరు మూవ్ అవుతానంటే నేనెవరిని ఆపడానికి? ఇంకోటేంటో తెలుసా, ఎక్కడున్నా సరే మీరు మా అత్తయ్యని హ్యాపీగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. హ్యాపీ జర్నీ మామయ్య. కార్ ఎక్కండి. అరేరే, కార్ ఎక్కమంటే అలా నిలబడి చూస్తారేంటి? అవును, లగేజ్ అంతా సర్దలేదేంటి? భలే ఉన్నారే బాబు. డిక్కీ ఓపెన్ చేయి, నేనే సర్దుతాను. ఓపెన్ చేయి. ఏటయ్యా రుద్రబాబు ఏంటి ఇలా చెప్తున్నారు? ఏమోనే, నాకంతా అయోమయంగా ఉంది. ఆ వీరు ఏమో రుద్ర వచ్చి ఆపుతాడన్నాడు, ఇతనేంటి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు.